ఈ ఒక్క పొడి చేసి ఉంచుకున్నాం అనుకోండి, పిల్లల లంచ్ బాక్స్‌లోకైనా లేకపోతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా రెసిపీ చాలా ఈజీగా అయిపోతది. అదే పులిహోర ప్రీమిక్స్ పౌడర్. ఈ పౌడర్‌ని అయితే మనం చేసి ఉంచుకున్నాం అనుకోండి, 6 మంత్స్ అయితే ఈజీగా నిలువ ఉంటది. బయట పెట్టుకున్నా గానీ. ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి 1 కప్ శనగపప్పు, అలాగే 1 కప్పు మినపగుళ్ళు అయితే తీసుకున్నాను నేను. మీ దగ్గర మినపప్పు ఉంటే అవైనా తీసుకోండి. 2 బాగా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 5-6 ఎండుమిర్చి, 1 కప్పు చింతపండు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయినా ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ పప్పులన్నీ చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం ఇంగువ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే పౌడర్ చేసుకొని ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా బయట పెట్టినా కానీ 6 మంత్స్ ఈజీగా అయితే నిల్వ ఉంటుంది. ఈ పౌడర్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందండి. కాబట్టి లో ఫ్లేమ్లో ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ పౌడర్తో పులిహోర ఎలా చేసుకోవాలని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.